వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఇవాళ నార్మల్ ఒక చిన్న స్పెన్ ఉంది, టీమ్ మీటప్ అని చెప్పొచ్చు. సో చిన్న బ్రేక్ఫాస్ట్ రైడ్ కూడా చెప్పొచ్చు అది. సో టైమ్ ఈజ్ అరౌండ్ 5 o'clock. నేను ఆల్రెడీ రెడీ అయిపోయాను, అందరికీ కాల్స్ అండ్ ఎస్ఎంఎసెస్ అయిపోయింది. సో వచ్చేటోళ్ళు అందరూ ఆల్రెడీ పింగ్ చేసేసారు. నేను జస్ట్ ఒక 5:30 లోపు నేను ఇక్కడి నుంచి బయలుదేరిపోతాను. టోటలీ ప్యాక్డ్ అప్. బండి ఒకటి వార్మప్ చేయాలి. నేను లైట్స్ పెట్టించాను, అది కూడా నేను చూపిస్తాను, దాని త్రో ఎంత ఉంది అనేసి. సో లెట్స్ క్యాచ్ అప్ ఎవ్రీ వన్ అట్ పై ఇంటర్నేషనల్ కుకట్పల్లి. సేమ్ స్పాట్, ఇంతకుముందు ఇండిపెండెన్స్ రైడ్కి వెళ్ళాం కదా, అదే స్పాట్కి వెళ్తున్నాము. అక్కడ మీటప్ అయిపోయి అక్కడ నుంచి డైరెక్ట్ విల్ బీ మూవింగ్ టు మా ఫ్రెండ్స్ ధాబా. అందరూ షేరే పంజాబ్ వెళ్తారు. సో నేను కొంచెం వెరైటీగా మీటప్ మా ఫ్రెండ్స్ ధాబా దగ్గర పెట్టాను, ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఈస్ గుడ్, దట్స్ రీజన్, ఇంకేం లేదు. అండ్ కొంచెం ఒక 50 to 60 kilometers కూడా డ్రైవ్ అయినట్టు ఉంటుంది అనేసి వామప్ రైడ్. ఇది రైడ్ ఎట్లా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గోవాకి వెళ్తున్నాం కదా, సో ప్లానింగ్ అని చేసుకోవడానికి, అక్కడికి వెళ్ళిన తర్వాత డిస్కషన్స్ అన్నీ చేసుకోవడానికి ఒకటి, ఇంకోటి పెద్ద రైడ్స్ ఎవరెవరు మిస్ చేస్తారో ఈ రైడ్లో కవరప్ చేసుకోవడానికి, వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి, మీటప్ కాంటాక్ట్స్ పెంచుకోవచ్చు, ఫర్దర్ రైడ్స్ ఎలా చేయాలి వాళ్ళకి. సపోజ్ ఏదైనా గేర్ గురించైనా లేకపోతే బైక్స్ గురించైనా యాక్సెసరీస్ గురించి ఏమైనా తెలుసుకోవాలంటే జస్ట్ స్మాల్ మీటప్ లాగా అది, పెద్ద గ్యాదరింగ్ కూడా కాదు. ఎంతమంది వస్తే అంతమందితోని మాట్లాడడం, బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని 10 లోపు బ్యాక్ టు రెసిడెన్స్. సో లెట్స్ సీ ఆన్ రోడ్. నెక్స్ట్ వుడ్ బీ ఆన్ యాక్షన్ కెమెరా. చలో సీ, బై. ఈ గైస్ బ్యాక్. ఇక్కడ ఒక చిన్న మీటప్ పాయింట్ ఇది, నాకు, సుధాకర్కి, ఆనంద్కి. నేను షెఫ్ బిగ్రీ దగ్గర నిలబడుతున్నాను. ఆల్రెడీ సుధాకర్ వచ్చేసాడు, ఆనంద్ కోసం వెయిటింగ్. జస్ట్ 2 minutes, 15 minutes to 6 అవుతుంది. సో మేము ఇక్కడ నుంచి బయలుదేరిపోతే 15 minutes to 20 minutesలో వెళ్ళిపోతాము, ఎందుకంటే మార్నింగ్ ట్రాఫిక్ ఉండదు. అండ్ ఏఓసి ఏరియా, మీకు ప్రాబ్లం ఏమి ఉండదు, టోటలీ ఓపెన్ ఏరియా అది. సో త్వరగా వెళ్ళిపోవచ్చు, మాకు ప్రాబ్లం కూడా లేదు. చలో, కుదిరితే బాలనగర్ నుంచి నేను వీడియో ఆన్ చేస్తాను. కెమెరా ఆనే ఉంది, లైట్ కనిపిస్తుంది కదా, కెమెరా ఆనే ఉంది. బట్ కుదిరితే నేను వీడియో ఆన్ చేస్తాను, లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆన్ చేస్తాను. తెలిసి
హలో గైస్, బ్యాక్. మేము మీటింగ్ పాయింట్కి వచ్చేసాము. వెనకాల పా ఇంటర్నేషనల్ కనిపిస్తుంది కదా. సో మీటింగ్ పాయింట్లో వచ్చేసి మేము నేనే లేట్ వచ్చాను యాక్చువల్గా. నేను సుధాకర్ ఆనందే లేట్ వచ్చాము, మిగతా వాళ్ళు అందరు వచ్చేసారు టైంకి. సో నేను డ్యూయల్ వీడియోకి స్విచ్ అవుతున్నాను నేను. సో అక్కడ నేను మాట్లాడతాను. యా, చూసారంటే బండి లైనప్ అనేది చిన్న లైనప్, ఇది పెద్ద లైనప్ కాదు. సో ఆ ఇంటర్నేషనల్ దగ్గర ఓపెన్ స్పేస్ ఉంటుంది. అండ్ వెనకాల చూసారంటే ఇది విఐ స్టోర్. సో మేము రెగ్యులర్గా పనిచేసేది ఇక్కడనే. సో కానీ అందుకోసమే ఇక్కడ పెట్టేశాను. ఇది సుధాకర్ది, ఇది నాది, ఇది హరీష్ది కొత్త బండి. యాజ్ యూజువల్ ఇది మన అరవింద్ది, ఇది నరేష్ది, ఇది చెర్రీది, ఇది దీప్ది. సో అందరు వచ్చేసారు. నార్మల్ డిస్కషన్ నడుస్తుంది. సో మేము ఒక జస్ట్ ఇంకా 15 మినిట్స్ ఉంది 7కి, 15 మినిట్స్ టు 20 మినిట్స్ ఉంది 7కి. సో వెయిట్ చేస్తాం 7 వరకు. ఇక్కడ నుంచి బయలుదేరిపోతాము. అవినాష్ ఏమో నిజాంపేటలో జాయిన్ అవుతా అని చెప్పాడు. నరేష్ ఏమో బిహెచ్ఎల్ దగ్గర జాయిన్ అవుతా అని చెప్పారు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు రిటర్న్ రావడానికి ఒక 11 కిలోమీటర్స్ ఉంటుంది. సో 7 o'clock వరకు ఇక్కడ వెయిట్ చేసేసి దెన్ విల్ మూవ్ బ్యాక్ టు డెస్టినేషన్. అంటే ఆన్ ది వే వీళ్ళని పికప్ చేసుకుని డెస్టినేషన్కి వెళ్ళిపోతాం. హే గైస్, చిన్న స్టాప్ ఇది. ఇంకొక వ్యక్తి కోసం వెయిటింగ్, రిక్షా కోసము. సో ఇక్కడ సైడ్ దగ్గర లైనప్ పెట్టాము. ఇది దీప్, ఇది ఆనంద్, సుధాకర్, ఇది దీప్ బండి, ఇది చెర్రీ, ఇది అరవింద్, మనోజ్, నరేష్, హరీష్, అభిషేక్. సో కొత్త బండి వచ్చింది మన దగ్గర. అండ్ ఇది కూడా కొత్త బండి. ఇది కొండపోచమ్మ సాగర్ రైడ్లో వచ్చిన బండి ఇది అభిషేక్ది. సో నేను లైనప్ చూపిస్తాను. నేను బ్లర్ అవ్వచ్చు ఎందుకంటే వెనకాల సన్లైట్ ఉంది. సో ప్రస్తుతానికి మేము ఇక్కడ సైడ్ ఆపోజిట్లోనే ఉన్నాము, ఎందుకంటే ఓపెన్ స్పేస్ ఇది ఒకటే ఉంది. సో ఇప్పుడు బండి లైనప్ చూపిస్తాను చూడండి. ఇది మామ ఏదో చేస్తున్నాడు బండికి. ఏం చేస్తున్నా మామ? ఇగ్నిషన్ ఆఫ్ చేయలేదు. వీళ్ళిద్దరు రిచ్ కిడ్స్. వీళ్ళు ఎప్పుడు బండి ఆపరు. లైనప్ ఉన్నా ఏది ఉన్నా కూడా రిచ్ కిడ్స్. ఏదో అన్ని స్పోర్ట్ బైక్ ఉన్న రిచ్ కిడ్స్ వీళ్ళు. సో ఇదే లైనప్ ప్రస్తుతానికి. బైక్స్ అన్నీ ఇక్కడ లైనప్ అయిపోయింది. అన్ఈవెన్గానే పెట్టాము ఎందుకంటే ఇక్కడ స్పేస్ ఎక్కువ లేకుండా అన్ని కార్స్ ఆక్యుపై చేస్తుంది. అందరూ అక్కడ నార్మల్గా ఫోటోషూట్స్, డిస్కషన్స్ నడుస్తూనే ఉంది. బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసేసాము. మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ ఫర్ స్పెషలీ ఇక్కడ ఏంటంటే మా ఫ్రెండ్ ఒకటి స్పెషల్గా ఒక ప్యాకేజ్ ఇచ్చారు ఓన్లీ ఫర్ బైకర్స్. 50 రూపీస్కి ఒక వాటర్ బాటిల్, ఒక్క బ్రేక్ఫాస్ట్ అండ్ ఒక టీ ఫ్రీ. సో ప్లీజ్ డూ కమ్, ఎంజాయ్ ద మీల్. చలో బ్రేక్ఫాస్ట్ తర్వాత వీడియో ఇస్తాను. హే గైస్, వెల్కమ్ బ్యాక్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రైడ్ సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయింది. సో ఎలాంటి వీడియోస్ ఏం తీయలేదు. అరవింద్ ఒకటి ఐ థింక్ సో టైమ్ లైఫ్ తీసినట్టున్నాడు, తీసిండా లేదో తెలీదు, బట్ ఒకటి పెట్టాడు. సో హ్యాపీగా జరిగింది, నో ఇష్యూస్. 10 మెంబర్స్ వచ్చాము, టోటల్ 13 మెంబర్స్, 11 బైక్స్ వచ్చింది. సో ఇట్ వాస్ ఫన్.
సేమ్ ప్లేస్ ఇంతకుముందు వ్లాగ్లో కూడా మీరు చూసింది ఇదే ప్లేస్. ఇది హైవే కటెక్చాయి మా ఫ్రెండ్ది డాబా. ప్రమోషన్ కాదు ఇది, ఫుడ్ మంచిగా ఉండే, లొకేషన్ మంచిగా ఉంది. మీరు చూసారంటే వాస్ట్ లొకేషన్ ఇది హ్యాంగ్అవుట్ కోసం. మేము అరౌండ్ 7 o'clock ఏమో వచ్చాము ఇక్కడికి. 7 కాదు 8 o'clock ఏమో వచ్చాము ఇక్కడికి. ఇప్పటివరకు అయింది. టైమ్ ఈజ్ అరౌండ్ ఒక నిమిషం 10:13 అవుతుంది. సో ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి. విల్ బీ బ్యాక్ బై 11:30కి ఇంటికి వెళ్ళిపోతాము. సో అందరు అక్కడ ఫోటోషూట్ నార్మల్గా డిస్కషన్స్ అన్ని నడుస్తుంది. గోవాది డిస్కషన్ టోటల్ డన్ అయిపోయింది. సో రూట్ ఒకటే ఫైనలైజ్ అయ్యేది ఉంది. 5 members వస్తున్నారు ప్రస్తుతానికి. ఇంకేం హైట్ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవ్వలేదు. సో విల్ సీ. ఇది చిన్న బ్రేక్ఫాస్ట్ రైడ్, ఇన్ఫర్మేటివ్ రైడ్. జస్ట్ ఎలా అంటే బాండింగ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి రైడ్ ఇది అంతే, ఇంకేం లేదండి. చలో సియా, బాయ్. retake. One more. సౌండ్ ఎఫెక్ట్స్ ఒకటే చేయలేను నేను.